అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పోఖ్రాలోని సైట్ సీయింగ్ భాగంగా సేతి రివర్ని చూసాం. సో ఈ సేతి రివర్ ఎలా ఉంటుందో చూస్తారా? అయితే నాతో పాటు వచ్చేసేయండి. మేము ఒక దగ్గర బస్సులో దిగేసి ఈ సేతి రివర్కి వెళ్ళిపోయాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. సో ఇది లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట. సేతి రివర్ అనగానే జస్ట్ వాటర్ వైట్గా ఉంటాయి అట్లా అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎంత అందంగా ఉందో అర్థమైంది. సో మేము కిందకి దిగేటప్పుడే లెఫ్ట్ సైడ్లో ఈ నేపాలీ డ్రెస్సులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అంటే రెంట్కి ఇస్తారు. సో అక్కడ చూసాం, అది చూసి వచ్చేటప్పుడు వేసుకున్నామని అనుకుని డిసైడ్ అయ్యి అందరం కిందకి వెళ్ళాం. సో ఆ ప్లేస్ రానే వచ్చింది. మేము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ చూసింది అందరూ వైట్ వాటర్ అంటూ ఉంటే అర్థం కాలేదు నాకు. ఫస్ట్ ఏంటి వైట్ వాటర్ అనుకున్నాను. సో ఇదో కనిపిస్తుంది ఇప్పుడు మీకు, చూస్తున్నారు కదా. ఇవి నిజంగా వైట్ కలర్లో ఉన్నాయి, వైట్ వాటర్ లాగా ఉన్నాయన్నమాట. ఈ సేతి రివర్ని సేతి రివర్ అని, మిల్క్ రివర్ అని కూడా పిలుస్తారు. అపి నాంపా అనే పర్వత శిఖరాల నుంచి ఆరిజినేట్ అయిందంట. అంటే ఆ మంచు పొలాల్లో నుంచి ఆరిజినేట్ అయిందంట. చుట్టూ ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది, దాని మధ్యలో కొండలు ఉంటాయి. ఆ కొండల్లో నుంచి సన్న దారలాగా వస్తూ ఉంటుందన్నమాట. ఆ సౌండ్, ఆ పక్షుల సౌండ్ అవన్నీ వింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, తెల్ల నీళ్ళు రెండు కొండల మధ్యలో ఎట్లా ప్రవహిస్తోందో నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డీప్ కిందకు ఉంటుందన్నమాట. బట్ ఆ తెల్లగా పాల నది అలా ప్రవహిస్తూ ఉంటే ఆ దృశ్యం నిజంగా కన్నులకు విందుగా ఉంటుంది. అండ్ చుట్టూత చెట్లు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక స్నేక్ లాగా అలా 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 వెళ్తూ ఉంది. కవులు వర్ణించినట్టు చెప్పాలంటే అమ్మాయి అలా వయ్యారంగా నడుచుకుంటూ ఎలా ఉంటుంది అలా వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. అది కిందకి జారేది తెల్లగా ఉంది. అద్భుతం అంటే అద్భుతం. ఇది మాత్రం చూస్తున్నారు కదా, మా వదిన ఎలా చెప్తున్నారు. వదిన ఎలా ఫీల్ అవుతున్నారు? వైట్ మునిగిపోండి కాదు, మునిగిపోండి అంట. అవునా, వద్దులే అక్క. ఇక్కడ చూస్తున్నారు కదా, టన్నల్ నెంబర్ 3 అంట. అట్లా ఎన్ని టన్నల్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, బట్ ఇది టన్నల్ నెంబర్ 3 అంట. వాటర్ అయితే మాత్రం నిజంగా చాలా తెల్లగా, నిజంగా పాలు కలిపేస్తే ఎలా ఉంటుందో వాటర్లో అలాగనే అయిపోయింది. ఒక్క నిమిషం. ఈశ్వర, ఎంత అద్భుతంగా ఉంది తండ్రి. నేనే అక్కడి నుంచి చూసావా షర్మిల? సో ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంది, అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి అట్లా వాటర్ ఫాల్స్ లాగా కారి. ఎంత బాగుందో తెలుసా. అండ్ వెళ్ళేటప్పుడు నేపాలీ డ్రెస్ అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళి ఈ డ్రెస్సులు అన్నీ వేసుకున్నాం. వాళ్ళకి 100 రూపీస్ రెంట్ అనమాట. డ్రెస్ వేసుకోవచ్చు, డ్రెస్ వేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. సో అలా సేతి రివర్లో నేపాలీ డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేసాం. సో ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.